ఆ పెద్ద కొడుకు అసలు ఏం జరిగిందన్న విషయాలు చెప్పే ప్రయత్నం చేశాడు చాలా క్లియర్గా. రాత్రి వాళ్ళమ్మ కొంత ఆలస్యంగా ఇంటికి వచ్చిందంట. అపార్ట్మెంట్లోనే పనిచేస్తుంది. ఎవరో ఒక ఇంట్లో మరి కొంత సమయం అయిందా, అక్కడ టీవీ చూస్తూ వాళ్ళతో పాటు కూర్చుందా, లేకపోతే వాళ్ళతో భోజనం చేసిందా, వాళ్ళతో మాట్లాడుతూ ఉందా తెలియదు, కానీ అపార్ట్మెంట్లోనే ఉంది. కానీ కొంత ఆలస్యంగా ఇంటికి వచ్చింది. అప్పటికే కోమలి ఆలస్యంగా వచ్చిన సమయానికి భర్త అవినాష్ మద్యం సేవించి ఉన్నాడు. సో వచ్చిన తర్వాత వాళ్ళ అవినాష్ మొదటగా కోమలిని కొంచెం కోపపడ్డాడంట. ఎందుకు ఆలస్యంగా వచ్చావు అది నేను తిట్టే ప్రయత్నం చేశాడంట. కానీ కోమలి సైలెంట్గా పడుకున్నట్టు తను పడుకునే ప్రయత్నం కూడా చేసిందంట. అయినా కూడా ఏమాత్రం అసలు అవినాష్ ఆలోచించలేదు. తన భార్య కోమలిపై దాడి చేయడం మొదలుపెట్టాడు. తర్వాత ఈ పెద్ద కొడుకు ఎవరైతే మాట్లాడాడో తను అమ్మని విడిచిపెట్టు, తనని ఊపిరి పీల్చుకోనివ్వు అంటూ కూడా బతిమిలాడినా కూడా తండ్రి అవినాష్ వినలేదంట. దాని తర్వాత కోమలి అప్పటికే కొంత గాయపడిన తర్వాత ఇంట్లోంచి బయటికి పారిపోయే ప్రయత్నం చేస్తే ఒక స్క్రూ డ్రైవర్, తన కత్తి చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతే ఒక స్క్రూ డ్రైవర్ని తీసుకొని స్క్రూ డ్రైవర్తో దాడి చేశాడంట. మరొక రాడ్డుతో కూడా దాడి చేశాడంట. సో దాని తర్వాత అక్కడ అపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా అక్కడికి చేరుకొని కోమలిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీనికి సంబంధించి ఒక్కసారి లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉన్నారు. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? ప్రస్తుతానికి అవినాష్ని పోలీసులు అరెస్ట్ చేశారా? ఈ ఘటన మాత్రము అత్తాపూర్ లో జరిగింది. అత్తాపూర్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకున్న రోజు కూడా ఇద్దరు బాబులు ఉన్నారు కోమలికి. ఇటు కోమలి, అవినాష్ గత కొంతకాలంగా కూడా హైదరాబాద్ కి అయితే బస్సు తెరువు కోసం రావడం జరిగింది. కొన్ని సంవత్సరాలుగా అత్తాపూర్ లోనే ఉంటున్నారు. ఇక్కడ కోమలి వచ్చేసి ఇళ్లలో పని చేసుకుంటూ ఉంది. అవినాష్ మాత్రం ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు. కానీ ఇద్దరు పిల్లలు, ఒకరేమో 8 సంవత్సరాలు, ఒకరేమో 9 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత అవినాష్ కు ఇక్కడ కోమలి పైన అనుమానం వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కొంతకాలంగా కూడా తన మీద అనుమానంతో చాలా సార్లు కూడా గొడవ పడడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ కోమలి పెద్ద కుమారుడు అయితే చెప్తూ ఉన్నాడు. అదే విధంగా కూడా మన గురువారం రోజు రాత్రి సమయంలో కూడా వీళ్ళ మధ్య విభేదాలు ఇలాగే రావడము, గొడవ కూడా అది పెరిగి పెద్దదవ్వడంతో కూడా ఇటు కోమలిపై దాడికి పాల్పడ్డాడు అవినాష్. ఆ దాడికి పాల్పడ్డ సిచ్యువేషన్ లో కూడా పెద్ద కుమారుడు చాలా అంటే చాలా చేతులు జోడించి కూడా అర్థించుకున్నాడు తండ్రిని, కన్న తండ్రిని అర్థించాడనే చెప్పుకోవచ్చు ఒక పక్క చూసే. ఎందుకంటే వీడియోలోనే అర్థమవుతూ ఉంది. అమ్మ మీద దాడి చేయొద్దు నాన్న అని చెప్పేసి ఎంత బతిమలాడుకున్నా కానీ వినకుండా తన మీద దాడి చేయడంతో పిల్లల కోసం తను బ్రతకాలి అనే ఒక ఆశతోటి తను తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బయటికి పరుగులు తీసినప్పుడు కూడా ఆ రోడ్డు పైన కూడా వెంబడించి కూడా దాడి చేయడం జరిగింది ఇక్కడ అనేది కూడా తెలుస్తూ ఉంది. అక్కడ స్థానికులంతా కూడా విస్తుపోయే విధంగా కూడా చేతిలో ఉన్న స్క్రూ డ్రైవర్ తో కూడా కోమలిపై దారుణంగా దాడికి పాల్పడడంతో అక్కడ ఉన్న స్థానికులు కోమలిని ఆసుపత్రిలో కూడా చేర్చడం జరిగింది. కానీ ఆసుపత్రికి తీసుకెళ్ళిన కొద్దిసేపటికే కోమలి ప్రాణాలు విడిచిపెట్టడం కూడా జరిగింది. ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు స్థానికులు కావచ్చు, మరి వీళ్ళు నాదండకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి అక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇద్దరు పిల్లలు అనాథలైపోయారు. ఆ ఇద్దరు పిల్లలకి ఇప్పుడు దిక్కెవరు అనే విధంగా కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అవినాష్ ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇటు కోమలి పిల్లలకు అంటే తల్లి దూరం అవడం కూడా జరిగింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు మాకు తల్లిదండ్రులు లేని పిల్లలం అయిపోయాము, నాన్నని ఎంత బతిని ఆడుకున్నా కానీ వినకుండా అమ్మ మీద దాడి చేశాడు అని చెప్పేసి కూడా ఇప్పుడు పెద్ద కుమారుడు అయితే పాపం కన్నీరు మున్నీరు అవుతున్నాడనే చెప్పుకోవచ్చు. ఇక్కడ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ కోమలి తప్పు చేసుంటే ఇప్పుడు ఇక్కడ అవినాష్ కి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి అని చెప్పి ఇక్కడ కోమలి ఫోన్ కావచ్చు, ఇటు అవినాష్ ఫోన్ కావచ్చు, మొత్తం కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఆ ఫోన్ లో ఉన్న ఆధారాల ప్రకారంగా కూడా ఇప్పుడైతే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. అదే విధంగా అవినాష్ ను విచారిస్తూ ఇంకా కొన్ని విషయాలు రాబట్టే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద